निजामाबाद डिस्ट्रिक्ट में तीज फेस्टिवल जो आज तीज गोरेरो तीज पंడుగ आज जो अपन स्टार्ट हो आज ऑलरेडी अपन 9 दिन है तीज कतरा कष्टपड़ता भाई बहने होता है अपन पूजा करता है तीज जो आज आखिरी दिन तीज जो आज वेरार दिन आज है ना आज आप देखो समय होता अपन प्रजल अपन अपन सारी निजामाबाद डिस्ट्रिक्ट प्रत्येक गोर भाई आता है जो कतरा उत्सव आगा उल्लासंगा अपन तीज उत्सवालैना आज ई करे देखो अपन देखो समय जैसे वाला टीवी पड़ी సభ్యులు పెద్దలకి సీట్ ఇచ్చి గౌరవించాలని ఇంకా 2 నిమిషాల్లో బి గంగాధర్ రమేష్ గిరిజన యూత్ అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాములు నాయక్ గారికి మన యొక్క ఎమ్మెల్సీ గిరిజన ముద్దుబిడ్డ వారికి बीजी गौड़ सार एमएलसी गारी की के पेरमल स्टूडेंट यूनियन योजना नायकुलु चांगुबाई कौशल्या चांगुबाई गारी सुनीता गारू డాక్టర్ మోతిలాల్ గారిని ఈ నారాయణ గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. మోహన్ సింగ్ సార్ గంగారాం గారికి भाई बियाना सेन राम राम तुम जरा दया करता नहीं जरा तुम भेज जाओ एक आधो घंटा अपने प्रोग्राम रच काबट्टी भाई जरा तुम गीत మీద చాలా ప్రేమనటువంటి మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బిగాల గణేష్ అన్న గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న హైదరాబాద్ నుంచి వచ్చి పాల్గొంచుకున్నటువంటి గౌరవ ఏటీసీ పండంగరావు సార్ గారికి మోహన్ నాయక్ ఆర్ఎన్బి సి గారికి మోహన్ నాయక్ జి భీమ్ సింగ్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా
సోదర సోదరిమణులకు, నాయకులకు, నా ముందు ఉన్నటువంటి మా యొక్క మహిళా సోదరిమణులకు, ప్రింట్ మీడియా సోదరులకు కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం తెలుసు. నేను యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాను. ఎందుకంటే పెద్దలు అతిథులు మనకు చాలా మంది వచ్చారు. మనం ఇక్కడ బ్రీఫ్ చేయవలసింది రెండు విషయాలు. ఎందుకంటే ఏఐబిఎస్ఎస్ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను రెండు విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. దయచేసి మీరు ఏదైతే మనం పెద్దల నుంచి మనం ఏం ఆశిస్తామో ఆ యొక్క విషయాన్ని మనం పరిగణలో తీసుకొని అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా ముందుగా మీకు కోరుతా ఉన్నాను. ఈరోజు అన్న ఈ యొక్క కార్యక్రమం మా యొక్క లంబాడీలో ఈ యొక్క తీజ్ పండుగను చాలా పవిత్రంగా, ఎందుకంటే పెళ్లి కాని ఆడపిల్లల యొక్క పవిత్రంగా 9 రోజులు ఉపవాసాలు చేసి ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క ఈ యొక్క కార్యక్రమం మేము పుట్టిన నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి 100 సంవత్సరాల నుంచి కూడా ఈ తీజ్ కార్యక్రమం ఉంది. తర్వాత ఒక సేవాలాల్ జయంతి చేసుకుంటాం, తర్వాత శీతల పండుగని చేసుకుంటాం. ముఖ్యంగా ఈ 2-3 ప్రజా ఆదరణ లేకుండే కాబట్టి మేము ఒక చెట్టుకాండో పుట్టకాండో జరుపుకుంటున్న కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఎంప్లాయీస్ సోదరులు నిజామాబాద్లో ఎక్స్ట్రా పాటు మనం సంఘజీవులు కాబట్టి మనతో పాటు మనలో టౌన్లో నివసించే ప్రతి కులాలకు కూడా ఈ యొక్క పండుగ విశిష్టత తెలియజేయాలనే ఉద్దేశంతో మేము పాలిటెక్నిక్ గ్రౌండ్లో చేయడం జరిగింది. ఇంకో విషయం, మెయిన్ రీజన్ ఉందన్న, దీంట్లో మాకు లంబాడీలకు, అందులో బంజారా సోదరులకు మాకు టౌన్లో కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎక్కడ కూడా బంజారా భవన్ లేకుండే దానికి స్థలం మాకు కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదంటే ఇంతకు ముందు కూడా ఉన్న ప్రభుత్వాలు కానీ నాయకులు సొంత జాగా ఇది ఉంది కాబట్టి ఈ జాగాలో కూడా మేము ప్రోగ్రామ్ చేస్తే మా అందరి సోదరులు మనకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. కాకపోతే మాకు రిక్వెస్ట్ ఏంది, మీతో మనవి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సేవాలాల్ జయంతి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాకు సేవాలాల్ జయంతికి ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా, గ్రామ పంచాయతీలు ఉన్నా, ఎన్ని ఉన్నా మేము స్వాగతిస్తూ ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అన్నిటి కూడా 90% తెలంగాణ వెంట ఉండి మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము ఎమ్మటి నుండి నడిపించాం. అది మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే మాకు ఈరోజు మాకు ఇక్కడ మేము చెట్టులో పుట్టలో ఉండి మేముగా మాకు చూస్తూ ఉన్నారు. కాకపోతే మీ ఇద్దరు ఎమ్మెల్యేలు లీడ్ చేసి దీనికి మాకు కనీసం గూడు కావాలి, దీనికి ఖచ్చితంగా ఇది జాగా తక్కువ ఉంది కాబట్టి, ఈ 2000 గదాలే జాగా ఉంది కాబట్టి మాకు ఫంక్షన్ హాల్ లేదు కాబట్టి ఫంక్షన్ హాల్ మాకు సరిపోదు. ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు, మా డ్రెస్లో ఉన్న ఇక్కడ సోదరులంతా టౌన్కు సంబంధించిన వాళ్ళు దగ్గర 3000 మంది ఇక్కడ ఉన్నారు. రేపు నిజాం మనకు దీంట్లో కలిసిపోయింది కాబట్టి దగ్గర 17,000 పాపులేషన్. 50 సంవత్సరాల నుంచి అయినా కూడా తెలుసు మా కష్ట సుఖాలు. మాకు మీరు ఇద్దరు 2 కళ్ళ కన్నా గౌరవ ఎంపీ గారు ఉన్నారు. దీనికి 1 crore 10 lakhs దీనికి అమౌంట్ గిరిజన భవన్ పేరు మీద శాంక్షన్ అయి ఉంది. కాకపోతే ఇక్కడ గిరిజన అంటే 34-36 తెగల జాతులు కూడా దానికి వాళ్ళు కూడా దీనికి అర్హులవుతారు. మేమేం చేసినామంటే ఈ యొక్క జయంతి రోజున మా యొక్క లెటర్ హెడ్ పైన గౌరవ ఎమ్మెల్యే గారి లెటర్ హెడ్ పైన కలెక్టర్ త్రూ మనం కమిషనర్కు పంపించడం జరిగింది. ఆ సబ్జెక్ట్ అంతా మా గౌరవ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఐడియా ఉంది, ఆయన చెప్తారన్నా. కాకపోతే అది 110 అనేది అక్కడ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా బిల్డింగ్ సైడ్ కూడా ఆయన చూస్తారు కాబట్టి అట్లీస్ట్ మాకు 5 crores కావాలా. దీని మీద 5 crores అయితేనే మొత్తం జిల్లాకు సంబంధించి మొత్తం బంజారాల యొక్క ప్రాపర్టీ కాబట్టి దీనికి పెద్ద మొత్తం మేము ఆశిస్తూ ఉన్నామన్నా. దాన్ని మీరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు ఉన్నారు.